ప్రకాశం జిల్లాలో ఒక ఇబ్బందికర పరిస్థితి ఈరోజు కూటమి పార్టీలో నెలకొంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బంధువు, వైవి సుబ్బారెడ్డి గారి బావమరిది వాళ్ళిద్దరు. సో ఈయన తీసుకున్న స్టెప్ ఏంటి? జనసేన పార్టీలో చేరడం. అసలు వైసీపీ నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు జనసేనలోకి రావడం అన్నది కలలో కూడా ఎవరు ఊహించరు. ఓకే, తెలుగుదేశం పార్టీకి ఇల్లు ఉంటారేమో, ఏదో తోక చుట్టాలు వేలు చుట్టాలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. ఎందుకంటే మొదటి నుంచి ఆ పార్టీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో సంబంధాలు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ జనసేనలోకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు వెళ్తారా? ఊహలకందని మాట ఇది, కానీ అది నిజం జరిగింది. అందులోని బాలినేని శ్రీనివాస్ గారు ప్రకాశం జిల్లాలో ఒక బలమైన రాజకీయ నాయకుడు, 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, సామాన్యమైన కార్యకర్త కాదు ఆయన. అని ఇలా చిన్న చిన్న ఏదో కార్పొరేషన్లు వాటి చైర్మన్లు అది కాదు, ఒక పవర్ఫుల్ నేత. ఆయన జనసేనలోకి వెళ్ళడం అన్నదే చాలా ఆశ్చర్యకరమైన అంశం. అంటే పవన్ కళ్యాణ్ మీద సీనియర్ నేతలకు అవనియండి, లేకపోతే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అవనియండి, సామాన్య ప్రజలకు అవనియండి, యువతకు అవనియండి, ఒక నమ్మకం కలుగుతుందనడానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. లేకపోతే ఎందుకు వెళ్తారు? ఒక్క విజయంతో అంతలాగా వెళ్ళరు కదా. అది కూడా 21 సీట్లు. కానీ 21 సీట్లు ఇక్కడ తక్కువ చేసి మాట్లాడడం అన్నది అవివేకమే అవుతుంది. 21కి 21, 2కి 2, ఇది ఇక్కడ ఆలోచించవలసిన అంశం. సీట్లు 21 పెద్ద అదేం మిరాకిల్ ఏం కాదు, తక్కువే. కానీ ఆయన విజయం మిరాకిల్, ఆయన విజయం వండరు, ఆయన విజయం ఒక హిస్టరీ. ఇది ఇక్కడ జరిగిన అంశం. సో ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఎన్నికలకు ముందు అసలు ఆయనే గెలుస్తాడో గెలలో అన్న ఒక మీమాంసలో, ఒక టెన్షన్లో జనసైనికులందరూ కూడా అహర్నిశలు పనిచేసి పవన్ కళ్యాణ్ అభిమానులు అవనియండి, చిరంజీవి గారు అభిమానులు అవనియండి, నిద్రాహారాలు మానేసి ఏం జరుగుతుంది భగవంతుడా అని చెప్పి లక్షలాది మంది మొక్కులు మొక్కుకుండి తమకున్న దాంట్లోనే ఎంతో కొంత పనిచేసి ప్రతి ఒక్కరూ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఆయా నియోజకవర్గాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఒక ఓటు వేయడం కాకుండా వాళ్ళు ద్వారా ఎన్ని వీలైతే అని, 10 అయితే 10, 20 అయితే 20, 100 అయితే 100, 200 అయితే 100 శక్తి మేరకు శ్రమించి ఓట్లు వేయించి గెలిపించారండి. ఇది వాస్తవం. అదంత ఈజీగా విజయం రాలేదు. ఒక్కొక్క సైనికుడు, ఒక్కొక్క అభిమాని చాలా పవర్ఫుల్గా గ్రౌండ్ వర్క్ చేశారు. ఎందుకంటే జనసేనకి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎక్కడుంది? సంస్థాగతంగా పార్టీ ఇంకా సెటిల్ అవ్వలేదు. అంటే కంపేరిటివ్ తెలుగుదేశం పార్టీ, వైసీపీ నేను చెప్తున్నాను, వాళ్ళతో పోల్చుకుంటే అసలు గ్రౌండ్ వర్క్ లేదు. రోడ్లలో నాయకులు లేరు, అభిమానులే ఉన్నారు. అది ఇక్కడ విషయం. సో అలాంటి టైంలో వాళ్ళే నిలబడ్డారు, తెగబడ్డారు, దేనికన్నా సిద్ధం అన్నారు, గెలిపించుకోవాలన్నారు. ఇంకెంతకాలం అవమానాలు పడతారా? ఇంక తేల్చుకుందాం, డూ ఆర్ డై ఈ ఎన్నికలు. నిజంగా జనసేనకి డూ ఆర్ డైయే. ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా, ఇప్పుడు గెలవచ్చు గెలకపోవచ్చు ఇదంతా వదిలేయండి. కానీ ఈ ఎన్నికల్ని వాళ్ళు చావో రేవోలా తేల్చుకున్నారు. చావో రేవో అనుకుంటే రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా దిగాడు. ఆయన కూడా ఎంత కసిగా ఆయన కూడా తిరిగాడు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఎవరు కూడా. సో ఈ పరిస్థితుల్లో గెలిచిన తర్వాత చాలామంది వైసీపీ ఎందుకు ఓడిపోయింది, జనసేన అంత సక్సెస్ ఎందుకు సాధించింది, ఏమీ లేకుండా సామాన్యంగా రంగంలోకి దిగి అద్భుతాలు సృష్టించడం. ఇప్పుడు మనం ఒక ఒలింపిక్స్ గేమ్కి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది? చాలా ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ ఉంటాయి. వివిధ దేశాలు, ప్రపంచంలో పవర్ఫుల్ వాళ్ళు ఎంచుకున్న ఆ గేమ్ ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళ మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడో గ్రామీణ స్థాయిలో సరదాగా ఏదో చిన్న చిన్న ఆటలు ఆడుకున్న వాళ్ళు, లేదా సరదాగా ఏదో చెరువు గొట్ల మీద పడిగెట్టిన వాళ్ళు ఒక్కసారి ఒలింపిక్లోకి వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టేస్తే అదొక వండర్, అదొక మిరాకిల్. సో అలాంటి వండరే ఈరోజు జనసేనకి దక్కింది. అది సామాన్యమైన విషయం కాదు. చాలా తక్కువ మందికి రాజకీయాల్లో వచ్చే అరుదైన గౌరవం, ప్రజలు ఇచ్చిన అరుదైన గౌరవం ఇది. అది పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమైంది, చెప్పుకోవాలి వాస్తవాలు. సో ఈ నేపథ్యంలో
వైఎస్ఆర్సీపీ ఓటమి కారణాలు కర్ణుడి సావుకి ఏదో 100 కారణాలు అన్నట్టుగా చాలా ఉన్నాయి. వాళ్ళ నోటు దురతలు ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే అందరికీ తెలిసిన అంశమే. తీసుకున్న పాలసీలు అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి పెద్దగా అంతగా యాక్టివ్గా ఉండకపోవడం అవనివ్వండి, మీడియాల్లోకి రావడం కానీ, ఆయన ఏం చేస్తున్నారో ఆయన చెప్పుకోవడం కానీ, అమరావతి ఆ ఇష్యూలు కానీ, లిక్కర్ పాలసీలు కానీ, ఇసుకలు కానీ, ఆయన ఏంటంటే గెలక ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఉన్నారు. మరి గెలిచిన తర్వాత ఆయన ఏమైనా తప్పుతోవ పట్టించారో, లేకపోతే అంతా సజావుగా సాగుతున్నదని చెప్పి ఏదో మేకతోలు చెప్పి ఏదో చూపించినట్లుగా అలా చూపించారో వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో, ఆయనైతే నిట్ట నిలువునా ముంచేశారు. ఇది వాస్తవం. నిట్ట నిలువునా ముంచేశారు. లేకపోతే ఆయన ఆలోచనలే ఆయన ముంచేసినాయో వాళ్ళు మనస్సాక్షికి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఎవరో మనసులోకి దూరి మనం చెప్పలేం కదా. ఇందులో అయితే 2 అంశాలు. ఎందుకంటే ఏది మనం ప్రస్తావించగలం, ఏది మనం చెప్పగలం, రిజల్ట్ మనం చెప్పగలం. రిజల్ట్ చూస్తే ఏమవుతుంది, ఆయనన్నా స్వయంకృతాపరాధం మునగాలి, లేకపోతే ఎవరన్నా తప్పుడు సమాధానం ఇచ్చి ముంచాలి. ఈ రెండే జరిగి ఉండాలి అందులోని. ఎందుకంటే ఎన్ని తప్పులు, 1 కాదు 2 కాదు కదా, ప్రతిదీ ఏదో ఒక అంశం వస్తూనే ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఏదో కక్షపూర్తం అంటే ప్రజలు నమ్మిన అంశాలు. తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏంటి, సాక్షాత్తు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళనన్నా తీసుకొచ్చి భూమిలో కూర్చోబెట్టాలండి. అదేం తప్పు కాదు, కటకటాలు లెక్కించాలి తప్పు చేసిన వాళ్ళని. కానీ ప్రజలు నమ్మలేదు, అది ప్రాబ్లం. అది అక్కడి నుంచే వీళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది నిజంగా వైఎస్ఆర్సీపీకి. వాస్తవం, మీరు కాస్త రిపోర్ట్స్ చూసుకోండి. అప్పటి నుంచే ఒక బ్యాడ్ వచ్చింది. కావాలని కక్షపూరితంగా అరెస్టులు చేశారు. అమ్మో ఇది కాదు రాజకీయం అంటేని, ఇలా చేయకూడదు, అంత వయసులో ఉన్నామని ఇంకోటని. మరొక అంశం, వీళ్ళిద్దరూ కలగడానికి కూడా అదే కదా కారణం. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిశారు, ఏదో ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటుండేవారు. వాళ్ళే మాట్లాడుకుండి, కలిసి ఆలింగనాలు చేసుకుండి, చర్చించుకుండి ఆ టైపు లేదు. ఎప్పుడు వచ్చింది, నోవాటెల్లో ఈయన బంధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి విజయవాడ నోవాటెల్లో కలిశారు. ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ములాఖత్కి వెళ్ళి బయటకు వచ్చి మేము కలిసి వెళ్తున్నామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. అంటే వీళ్ళు చేసినవన్నీ వీళ్ళు చేసుకున్నవి మాత్రమే ఈ తప్పులు, ఈ ఓటమికి కారణాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో అవమానాలు జరిగి ఉంటాయి. బాలినేని గారు మొన్న వచ్చి చెప్పారు, బయటికి వచ్చి ఆయనే చెప్పాడు, ఎవరో చెప్పినవి కాదు, ఎవరో క్రియేట్ చేసినవి కాదు, ఇంక ఇది కష్టం, దీనివల్ల కాదు, చాలా అవమానాలు పడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను, అక్కడ ఒక పద్ధతి లేదు, పాడు లేదు అన్నట్లుగా ఆ ఉద్దేశం వచ్చేలాగా ఆయన డైరెక్ట్గానే చెప్పాడు. మరి ఇలాంటి టైంలో ఇంకా ఆయన ఏం చేయాలి, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ దామచర్ల జనార్దనం, ఈయన నిప్పు ఉప్పు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఒంగోలు ఫైట్కి. నిప్పు ఉప్పులు వీళ్ళిద్దరూని, నువ్వా నేను అన్నట్టు. ఎందుకంటే బాలినేని ఓడిపోయిన 2 సార్లు ఆయన మీద ఓడిపోయాడు, ఈయన గెలిచిన ఆయన మీద గెలిచాడు. ఇంకెలా ఉంటుంది ఆ వైరుధ్యం. అందులో టీడీపీ వైసీపీ అంటే ఒక లెవెల్లో ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఆయన టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, అక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కాబట్టి ఏం మోహం పెట్టుకుని వెళ్తారు అక్కడికి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి కిందన పనిచేయడానికి ఉండదు కదా. జనసేన అయితే గౌరవంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు అయితే గౌరవంగా ఉంటుంది. ఆయన పవర్ ఇవ్వకపోయినా మనుషులకు విలువిస్తాడు. ఇది ఆయన నమ్మిన సిద్ధాంతం. ఆయన నమ్మాడు ఆ రకంగా, అదే చెప్పాడు కూడా ఆయన. సో ఆ టైంలో ఈయన వెళ్ళారు. ఈయన తెలుగుదేశం పార్టీతో వైరుధ్యం ఉన్న, జనసేన అందులో కూటమిలో ఉన్న ఈయన వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు, ఆయన్ని పార్టీలోకి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైంది, బాలినేని జనసేన ఎంట్రీ అనేసరికి స్థానికంగా ఉన్న వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. మా వాళ్ళు ఆ ఫ్లెక్సీ విజువల్స్ కూడా ఉంటాయి, ప్లే చేస్తారు. మొన్న అయిన గొడవ, ఆ ఫ్లెక్సీలు ఉంటాయి, ఆ ఫ్లెక్సీలు పెట్టారు. ఫ్లెక్సీలు పెట్టినప్పుడు ఏమైంది, అదిగో ఆ ఫ్లెక్సీల్లో తెలుగుదేశం వాళ్ళ ఫోటోలు ఉన్నాయని చెప్పి టీడీపీ వాళ్ళు దానికి అబ్జెక్షన్ పెట్టారండి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఒంగోలులో వాసన్నకు శుభాకాంక్షలు జనసేనలో చేరినందుకని చెప్పి ఆ కిందన ఫోటోలు ఉన్నాయి కదా, అవి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు. పెడితే దానికి వాళ్ళ అబ్జెక్షన్, నీకు నచ్చితే నువ్వు జనసేనలో జాయిన్ అయ్యావు కాబట్టి నువ్వు వెళ్ళి జనసేన ఫోటోలు పెట్టుకో, వాళ్ళ నాయకుల ఫోటోలు పెట్టుకో, లేకపోతే మీ అధినాయకుడి ఫోటో పెట్టుకో, మా ఫోటోలు నువ్వెందుకు పెడతావు. అక్కడ చూడండి ఆ ఫ్లెక్సీలు తీసేస్తున్నారు ఆ వెనకాతల నుంచి, అదిగో వెనక నుంచి చూడండి, అదిగో ఫ్లెక్సీలు అక్కడి నుంచి తీసేశారు. ఇది అంటే పరిస్థితి చూడండి. ఫ్లెక్సీ తీయాల్సిన అవసరం ఏముంది, కూటమి పార్టీ కదా, ఎన్డీఏలో భాగస్వాములు కదా అందరూని. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆహ్వానించి ఆయన పార్టీలో తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉండాలి.
బీజేపీ దానికి కట్టుబడి ఉండాలి. అలాగే తెలుగుదేశం పార్టీలోకి చాలామంది వెళ్ళారు, జనసేన దానికి కట్టుబడి ఉండాలి. లేకపోతే అనవసరంగా వాళ్ళు విరోధాలు వస్తాయి కదా, రావా? ఎందుకు రావు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో ఆయన పోటీ చేయడానికి వెళ్తున్నప్పుడు వర్గీయులందరూ కూడా పెద్ద హడావిడి చేశారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఏం చేశారు? ఇది కరెక్ట్ కాదు, ఆయనకు సపోర్ట్ చేయి, గెలిపించు అన్నారు. ఆ మాట మీద నిలబడిపోయాడు అది నాయకుడు. మరి పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాస్ గారిని పిలిచి ఆయన పార్టీలోకి ఆహ్వానించి మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఆలింగనం చేసుకోండి, పార్టీలో గౌరవంగా ఆహ్వానిస్తే, మరి అదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆ కటౌట్ పెట్టినందుకే, ఆ ఫ్లెక్సీ పెట్టినందుకే అవి తీయించేస్తే ఆ కింద క్యాడర్ ఏమనుకోవాలి? సో అక్కడ మనోభావాలు దెబ్బతింటాయి. అంతేకాదు ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. డైరెక్ట్గా మాజీ మంత్రి బాలినేనిపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏంటో ఒకసారి విందాం, ప్లే చేయండి బయట. నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం, కేసులు పెట్టారు, ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. 100 రోజులకే మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి, లేకపోతే మళ్ళా మనం నింపుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం. మళ్ళా అధికారం కావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏవైతే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. నువ్వు మాత్రం పార్టీలోకి, ఆ పార్టీలోకి వెళ్ళినా, ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టావు. నువ్వు ఏదైతే పాపాలు చేశావో, ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులను ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు. నిన్నటిదాకా 5 సంవత్సరాలు. ఇది జనార్దన్ రావు, దామచర్ల జనార్దన్ మాట్లాడిన అంశాలు. సో ఒక పబ్లిక్ మీటింగ్లో తమతో పాటు పొత్తు పార్టీలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఉంటున్నారు? అన్నదమ్ముల్లో ఉంటున్నారు, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటున్నారు, విలువిచ్చుకుంటున్నారు. వాళ్ళ స్థానాలు ఏంటి అన్నవి వాళ్ళు ఆలోచించి ఆచితూచి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి స్థాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటలేదే. చంద్రబాబు నాయుడు గారి అనుభవం చాలా ముఖ్యం, ఆయన అనుభవం చూసి, ఆయన చేసే పనులు చూసి మేము నేర్చుకుంటూ వెళ్తున్నాం అన్నది. అదేంటి అలా అనాల్సిన అవసరం ఏముంది? అనాల్సిన అవసరం ఏం లేదే. ఈయనకి ఇండివిజువల్గా ఈయనకు వచ్చి సీట్లు వచ్చినాయి. ఉప ముఖ్యమంత్రి కోసమో లేకపోతే పదవి కోసమో పవన్ కళ్యాణ్ అర్రులకు కాచే క్యారెక్టర్ కూడా కాదు అతనిది, ఆయనది. సో అలాంటప్పుడు ఆయన పిలిచిన వ్యక్తిని, ఆయన పార్టీలోకి ఆహ్వానించిన వ్యక్తిని మీకేమైనా ఉంటే అది లోపాయకరంగా ఏదో మాట్లాడుకోండి, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళండో లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండో, ఏదో ఒక మాట మీదకి రావాలి. అది కదా ఫ్యూచర్ బాగోవాలంటే రాజకీయంగా. లేదు బహిరంగంగానే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ పార్టీలోకి వెళ్ళినా, జనసేనకి వెళ్ళినా నిన్ను వదిలేది లేదు అని మాట్లాడితే ఆ గ్రౌండ్ లెవెల్లోకి ఎలాగెళ్తుంది అది? ఎందుకు ఆ విచక్షణ కోల్పోతున్నారు? ఇది చిలికి చిలికి గాలివానగా మారి పెను ప్రమాదం ప్రకాశంలో పొంచి ఉంది. ప్రకాశం తీరాన్ని దాటపోతుంది. ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఆయన బహిరంగంగా నోరు జారాడు. నేను అదే చెప్పాను, కాలు జారినా నోరు జారినా వెనక్కి తీసుకోలేమని. ఆయన నోరు జారాడు, అది వైరల్ అయిపోతున్నది. ఆ బయట చూడండి, విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు బాలినేని పరిస్థితి ఏంటి? అక్కడేవో ఇబ్బందులు పడ్డావి, అక్కడేవో కష్టాలు అనిపించాను, సరే ఇక్కడికి వచ్చి గౌరవంగా ఉందాము అంటే నువ్వు ఎందులోకి వెళ్ళినా నీ అంత చూస్తానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? సరే తప్పులుండి ఏదన్నా చేస్తే కేసులు పెట్టండి. ఇప్పుడు జనసేనలో ఆయన చేరిన తర్వాత ఆయన మీద ఏవైనా ఉండే అవన్నీ కూడా మీరు ఇన్వెస్టిగేషన్లు చేసి కేసులు పెట్టి జైల్లోకి పంపించే పరిస్థితి ఉంటుందా? వాస్తవంగా రాజకీయ పరంగా ఆలోచించి మీరు చెప్పండి. అది చూస్తాం కదా ఫ్యూచర్లోని, ఎన్ని కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు. అది కాదు కదా, ఆ రకంగా మాట్లాడడం అన్నది అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన కూడా ఈ రకంగా నేను జనసేనలోకి వచ్చేసాను, నెక్స్ట్ టికెట్ నాదే, దామచర్ల ఎవడు, దామచర్లకి ఏం చేయలేడు, నేను అంతు తేలుస్తానని బాలినేని గారు కూడా మాట్లాడొచ్చేమో కదా. పవన్ కళ్యాణ్ గారు అండ చూసుకున్నాడు, మాట్లాడారా? మాట్లాడలేదు. అంటే ఇక్కడ కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెత కూటమి పార్టీలు
తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి అంత సక్సెస్ ఇచ్చారు. మీలో మీరు కొట్లాడుకుండో, మీరు గొడవలు పెట్టుకుండో, బజార్లకి ఎక్కువ పార్టీ పరువు తీస్తారు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తారని కాదు. ఫ్లెక్సీ పెట్టుకుంటే ఏంటి కొంప మునిగిపోయింది? అందులో ఫోటో వేస్తే ఏంటట తప్పు? వేస్తారు, స్థానిక ఎమ్మెల్యే ఫోటో వేస్తారు, ఎంపీ ఫోటో వేస్తారు, ఎవరు వేయరు? వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. కొన్ని వీధుల్లో అయితే ఆ కార్పొరేటర్ ఫోటోల్లో కూడా వేస్తారు. ఎందుకంటే గౌరవం అది. మీకు ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీని గౌరవిస్తూ ఫ్లెక్సీలు వేస్తారు. కూటమి పార్టీ కాబట్టి బీజేపీ వేయచ్చు, మీది వేయచ్చు, అందులో తప్పు పడడానికి ఏముంటుంది? అది తీయించడమే ఒక తప్పు. అక్కడిక్కడ వదిలేయాలి. ఎన్ని రోజులు ఉంటాయండి ఆ ఫ్లెక్సీలు? వారం ఉంటుందా, 10 రోజులు ఉంటుందా, నెల రోజులు ఉంటుందా? ఆ తర్వాత చిరుగుపోవా, పెద్ద గాలివాన వస్తే కొట్టుకుపోద్ది. లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అక్కడ తీసుకుంటే ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవరో ఇస్తారనుకుంటారు ఆ ప్లేసెస్. ఆ టైం ఏదో పెట్టుకుంటారు, వారం రోజులు 10 రోజులు ఫ్లెక్సీ పెట్టుకుంటే డబ్బు ఆ టైం అయిపోయిందంటే వాళ్ళే తీసేస్తారు. ఎందుకు అంత దీనికి రచ్చ చేసి రోడ్డు ఎక్కాల్సిన అవసరం? సరే, అది చేయడమే ఒక తప్పు. అదే పెద్ద ఎత్తున బయలుదేరింది. దానికి తోడు ఇప్పుడు ఈ కామెంట్స్. నువ్వు ఎక్కడున్నా నీ కొడుకు నీ కొడుకు అంతూ తేలుస్తానంటే బాలినేని శ్రీనివాస్ గారు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారికి ఇది ఇబ్బంది కాదా? అంత డైరెక్ట్గా ఆయన పిలిచిన వ్యక్తిని, ఆయన అభిమానంగా పార్టీలోకి ఆహ్వానించిన వ్యక్తి మీద కామెంట్లు చేస్తే. ఇది దామచర్లో పెట్టిన ఈ చిచ్చు జనసేన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతుంది. నాయకులకే ఉన్నది. నాయకులు ఏదైనా మాట్లాడేస్తారు చాలామంది. అప్పట్లో చూడండి, ఏదో పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో ఏదో అన్నారు అనుకున్నాం ఎవరోని. అది ఏం చేస్తారు? డైరెక్ట్గా నాయకులకి అటాక్ అయిపోతుంది. ఎందుకంటే అంత కోపోద్రికులు అయ్యి ఉంటారు ఫ్యాన్స్, ఫాలోవర్సు. వాళ్ళ నాయకుడిని అంటే వాళ్ళని అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. వాళ్ళని అన్నా పర్వాలేదు, మా నాయకుడిని అనొద్దు అంటారు. ఇదొక కోవ కూడా ఉంది. నన్ను కొట్టండి, తిట్టండి, నన్ను చంపుకోండి, మా వాడిని ఏమనొద్దు, మా హీరోని ఏమనొద్దు, లేకపోతే మా నాయకుడిని ఏమనొద్దు, మా అధినేతని ఏమనొద్దు. ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే వాళ్ళ మీద ఉన్న అతి భక్తి, అతి ఇష్టం. ఇంక దాన్ని ఎవడో ఆపలేడు. ఆపమన్నా ఆపరది. ఇంకా కసి అంతే. ఆ కసి మామూలుగా ఉండదు, దేనికన్నా సిద్ధం ఆ కసి. మరి అలాంటి టైంలో ఇప్పుడు క్యాడర్ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన దానికి జనసేన క్యాడర్ ఏం చేయాలి, జనసేన నాయకులు ఏం చేయాలి, అందులోకి వెళ్ళిన ఈయన ఏం చేయాలి, బాలినేని శ్రీనివాస్ గారు ఏం చేయాలి? ఇదంతా ఒంగోలు రాజకీయాల్ని మరింత రక్తి కట్టిస్తున్న అంశం. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఆ క్యాడర్ కోరుతున్నది. మరి ఆ విధంగా ముందుకు వెళ్తారా లేదా అన్నది చూడాలి.